గేట్స్ అనేటటువంటి ఆయన విషయంలో మాత్రం పునరాలోచించుకోండి. ఆయన చేతికి ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఇవ్వకుండా చూసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, ఫార్మర్స్కి సంబంధించి కానీ. ఎందుకంటే నమ్మదగ్గ మనిషి కాదు బిల్ గేట్సు. అంతర్జాతీయంగా ఇది ప్రూవ్ అయింది. ఆఫ్రికన్ కంట్రీసు లేకపోతే ఏషియన్ కంట్రీస్లో వాళ్ళ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దగ్గర డేటా తీసుకుని అది అంతర్జాతీయ మార్కెట్ కంపెనీలకు అమ్ముకునేటటువంటి ఒక బ్రోకరేజ్ వ్యవస్థ నడుపుతున్నాడు. దానికి ఫౌండేషన్ అనే పేరు పెట్టి నడుపుతున్నాడు. అతని వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదు, కానీ సమాజం నుంచి చాలా తీసుకున్నాడు. ఒక ఫౌండేషన్ అంటే అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తలా ₹1 కోటి, 100 కోట్లు, 1000 కోట్లు తీసుకుని ఆ డబ్బులతో వివిధ రంగాలకి సేవ చేయాలి. కానీ చివరికి వ్యాక్సిన్లలో సైతం దోచేసుకున్నాడు పేదల పేరు చెప్పి. అలాంటి గేట్స్ ఏదో ఆంధ్రాకి చేస్తాడన్నటువంటి కోణాన్ని నమ్మే ప్రయత్నం మానండి, నమ్మించే ప్రయత్నం మానండి. లేదు మేము చెప్పాం కాబట్టి గేట్స్ మారిపోయాడు అనుకుంటే ఇక మీ ఇష్టం.